ఆంధ్రప్రభకు స్వాగతం. నేను రాహుల్. ఈరోజు అయితే మనము పంజాగుట్టలోని సాయిబాబా టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ షిరిడీలో ఏ విధంగా అయితే ప్రతినిత్యం పూజలు జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ పంజాగుట్టలో ప్రతిరోజు మార్నింగ్ కాకడ హారతి, మధ్యాహ్నం హారతి, సాయంకాల హారతి యథావిధిగా జరుగుతుంది అన్నట్టు. సాయిబాబా అంటేనే ఒక శాంతి అన్నట్టు. ఇక్కడ వచ్చే భక్తులు మొత్తం ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది, బాబాని నమ్ముకుంటే మాకు మంచి జరుగుతుందని చెప్పేసి మన పంజాగుట్టలోని బాబా టెంపుల్కి అయితే రావడం జరుగుతుంది. చాలామంది ఇక్కడ మేము చాలాసార్లు వచ్చినప్పుడు చాలామంది చెప్పడం జరిగింది. వాళ్ళు ఏంటంటే మా లైఫ్లో ఇక్కడికి రావడం వల్ల చాలా మంచి జరిగింది, మాకు ఏదన్నా కావాల్సి వస్తే బాబాను వేడుకుంటే బాబాను మేము వేడుకోవాల్సిన అవసరం లేదు, బాబాని మేము ప్రశ్నిస్తాము, మాకు ఇది కావాలని చెప్పేసి నేను గట్టిగా అడిగితే నాకు ఖచ్చితంగా చేస్తాడని చెప్పేసి వాళ్ళు చాలా చెప్పుకున్నారు మనతో పాటు. ఈరోజు పంజాగుట్టలోని బాబా టెంపుల్కి అయితే వచ్చాము. ఒకసారి బాబా దర్శనం తర్వాత పబ్లిక్ తోటి మాట్లాడదాం, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం. పంజాగుట్టలోని ద్వారకమాయి టెంపుల్లో ఏ విధంగా ఉంటుందంటే షిరిడి సాయిబాబా టెంపుల్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ నిత్య పూజలు అండ్ ఇక్కడ వాతావరణం కూడా అదే విధంగా ఉంటుంది. ఎంత పీస్ఫుల్గా అంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ దుని 24 hours షిరిడిలో ఏ విధంగా వెళుతుందో అదే విధంగా ఇక్కడ మనకైతే దర్శనం ఇస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ షిరిడిలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే మనకు అనిపిస్తుంది. ఒకసారి వెళ్ళి బాబాను దర్శించుకున్న తర్వాత భక్తులతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు బాబా మీద ఏ విధంగా ఉన్నాయి, ఏంటి అసలు ఇంతకు అని చెప్పేసి తెలుసుకుందాం. ఇక్కడ పంజాగుట్టలోని బాబా టెంపుల్కి ఈరోజు చాలామంది భక్తులు రావడం జరిగింది. అందులో ఒక భక్తులు అయితే ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? రిషిత. ఎక్కడి నుంచి వచ్చిరండి? బంజారా హిల్స్ నుండి వచ్చాను. ప్రతి గురువారం వస్తుంటారా? అంటే ప్రతి గురువారం రావాలనుకుంటాం కానీ కొన్నిసార్లు కుదరదు, కానీ రావాలనుకుంటే కంపల్సరీ వస్తామండి ఇక్కడికి. ఇక్కడ ఏమైనా కోరికలు తీర్చుకోవాలన్నా ఇక్కడికి వస్తాం, ఏమైనా కావాలన్నా కూడా ఇక్కడికి వస్తామండి. ఏమైనా కోరుకుంటే కంపల్సరీ అవుతుందండి. అంటే నాకు అయ్యింది, అందుకే మళ్ళీ వస్తా అని మొక్కుకుని అందుకే మళ్ళీ వచ్చాను. ఇక్కడికి ఎన్నోసార్లు రావడం అండి మీరు? అండ్ మీ లైఫ్లో మీరు కోరుకున్న కోరిక తీరిందని చెప్పేసి అన్నారు కదా, ఒకసారి మాకు. అంటే మోస్ట్లీ మాకు ఒక ఎగ్జామ్ ఉంటుందండి, అది పాస్ అవ్వడం చాలా కష్టం. సో నేను లాస్ట్ టైం వచ్చాను, లాస్ట్ టైం వస్తే ఆ వీక్లోనే మాకు రిజల్ట్స్ అనేది వచ్చింది. ఈసారి పాస్ అవుతే నేను మళ్ళీ వస్తానని మొక్కుకున్నా. సో దేవుడి వల్ల కూడా పాస్ అయ్యాను. ఆల్ ది బెస్ట్ అండి. ఇప్పుడేం మొక్కుకుంటున్నారు ఈసారి వచ్చింది? ఇప్పుడేం మొక్కుకుంటానంటే ఇంకా దేవుడు బాగుండాలి, అందరు బాగుండాలి, ఇంకా అందరూ మంచిగా ఉండాలి, అందరూ నేనే కాదు అందరు స్టూడెంట్స్ కూడా పాస్ అవ్వాలి. ఇప్పుడు ఈ పంజాగుట్ట బాబా టెంపుల్ ఉంది కదా, ఇది ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఇక్కడికి వస్తే కొంచెం పీస్ఫుల్గా, బయట అంత డిస్టర్బెన్స్గా ఉన్నా లోపలికి వెళ్ళగానే కొంచెం పీస్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది. దేవుడిని చూడగానే ఇట్లా అన్నీ మర్చిపోతాం, ఇట్లా పీస్ఫుల్గా అనిపిస్తుంది. దేవుడిని చూడగానే మంచిగా అనిపిస్తుంది అండి, ఇంతేగాని చెప్పాలి. థ్యాంక్ యూ.